తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అయితే విజయోత్సవాలకు సిద్ధమవుతుంది. రేపు పెద్దపల్లికి వెళ్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, వాస్తవంగా 6 గ్యారెంటీలు అన్నారు, ఇతర హామీలు అన్నారు, రైతులకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ఈరోజు చూసుకుంటే అవి పూర్తి మొత్తంలో అమలు కాకుండానే విజయోత్సవాలకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మీరేం చెప్పదలుచుకున్నారు ఆ విషయం? రేపటితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తిగా వస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలని కూడా వెంటనే నెరవేర్చమని చెప్పడం జరిగింది. దానికి డేట్లు కూడా పెట్టడం జరిగింది. కానీ అవన్నీ గాలికి పోయినాయి. ఈ వాగ్దానాలని అన్నీ కూడా నెరవేర్చామని చెప్పి కనపడ్డ దేవుడి పేరు మీద ఒట్టు వేయటం జరిగింది. చివరకు మంత్రుల పేరు మీద కూడా ఒట్టు వేస్తూ ఉన్నారు. అంటే ముందు నెరవేర్చండి, ఏవైతే వాగ్దానాలు చేసినారో అవి నెరవేర్చండి, ప్రజలకు మేలు చేయండి, ప్రజలకు సంతోషాన్ని ఇవ్వండి. ఈ సంవత్సర కాలం ప్రభుత్వం ఉంది అని చెప్పి మీరు ఏవైతే సంబరాలు చేస్తూ ఉన్నారో, వాస్తవంగా మీకు ప్రభుత్వం ఏర్పడి సంతోషం కలిగి మీరు సంబరాలు చేసుకుంటే తప్పలేదు. కానీ ప్రజలు సంబరాలు చేసుకుని అనుకోవడం మాత్రం పొరపాటు. అది సార్ 100% ఏదైతే రుణమాఫీ ఉందో చేసామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి పెద్దపల్లి నియోజకవర్గంలో మీ నియోజకవర్గ సంబంధించిన ఎవరైతే రైతులున్నారో వాళ్ళందరూ కూడా రుణమాఫీ జరిగిందంటారా? ఇవాళ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ జరిగిందని చెప్పి బల్లగుద్ది చెప్తా ఉన్నారు. కానీ ఇంకా పెద్దపల్లి నియోజకవర్గంలో ఇంకా దాదాపుగా ఈ జిల్లాలో ఇంకా దాదాపు 90,000 మందికి ఇంకా రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉంది. వారందరూ కూడా రుణమాఫీ జరిగినప్పుడు, ఈ రైతులకు రైతు బంధు ఇచ్చినప్పుడు, రైతు బీమా కల్పించినప్పుడు, అట్లాగే రైతులకు అన్ని రకాలు ఆదుకున్నప్పుడు మరి రైతులకు సంతోషం కలుగుతుంది. దాన్ని సంతోషంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఆడబిడ్డలకు 2,500 ఇస్తామన్నారు. మరి చదువుకునే బిడ్డలకు స్కూటీలు ఇస్తామన్నారు. నిరుద్యోగులకు వృత్తి ఇస్తామన్నారు. తర్వాత కౌలు రైతులకు డబ్బులు ఇస్తామన్నారు. తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ అమలైనయా? ఇవన్నీ అమలైనప్పుడు కదా సంతోషం. ఇవాళ కేవలం మభ్యపెట్టడానికి ప్రజలు కూడా మాకు సమయం ఇస్తున్నారు, వాళ్ళు వేచి చూస్తున్నారు, ఖచ్చితంగా మా పట్ల సానుకూలంగా ఉంటారు, ప్రతిపక్షాలే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుందని రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా చెప్తున్నారు. మరి వాళ్ళ మీద బురజల్లే అవసరం ఎందుకుంటుంది? ఎవరికి అవసరం ఉంటుంది? నువ్వు చేయలేదు కనుక చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది తప్ప ఇది బురజల్లేటువంటి పని కాదు కదా. ఇవాళ జరగలేదని చెప్పడం జరుగుతూ ఉంది. మరి జరిగిందనుకో, జరిగిందని చెప్తాము. అంతేగాని ఇలా పని కట్టుకుని బురజల్లేటువంటి ఆలోచన అయితే ఎవ్వరికి ఉండదు. ఏదైనా ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు సమన్యాయం జరగాలి, సమధర్మం ఉండాలి. ఇలా హెచ్చుతగ్గులు లేకుండా, పార్టీ భేదాలు లేకుండా, ప్రభుత్వ భేదాలు లేకుండా, ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రతి మనిషికి న్యాయం జరిగినప్పుడే నువ్వు ప్రజలకు మేలు చేసినట్టు. అంతేగాని ఇవాళ కేవలం కొద్ది మందికి మీ వరకు మీరు అధికారంలోకి వచ్చిన కనుక 100 రోజులు పూర్తయినాయి లేదా సంవత్సరం పూర్తయింది, మేము సంబరాలు చేసుకుంటా ఉన్నాం అంటే చేసుకోవచ్చు. మీకు మీరు చేసుకుంటే సంతోషమే. కానీ అది ప్రజల సంతోషంగా భావించడం మాత్రం పొరపాటు. అది సార్, ఒకవైపు లగచర్ల లాంటి రైతుల ఇన్సిడెంట్ జరుగుతుంటే మరోపక్క రైతుల పండుగ అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇది ఏదైనా అసలు కాంగ్రెస్ పార్టీ ఏర్పడమే అబద్ధాల పునాదుల మీద. దాంట్లో ఎందుకంటే అబద్ధాలు చెప్పి, తప్పుడు మాటలు చెప్పే, మనిషికి ఒక మాట చెప్పే, అందరినీ ఒక రకంగా వాళ్ళకు మాయమాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. మరి ఇప్పుడు అక్కడ ఒక మాట చెప్తారు, ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తారు. ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నుతో పెట్టిన విద్య. దీని గురించి పెద్దగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.